రవి కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతుంటాడు. తనకు చాలామంది సన్నిహితులుంటారు. అందులో ఇందిర ఒక అమ్మాయి ఉంటుంది. ఇందిర కూడా రవితో చాలా సన్నిహితంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ బుక్స్ అని, ఎడ్యుకేషన్ అని ఇలా చాలా వరకు షేర్ చేసుకుంటా ఉంటారనమాట. అందరిలో ఒకరికి ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది వీరిద్దరే. వీళ్ళందరికీ ప్రాక్టికల్స్ అయిపోతాయి. మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎవరి ప్రిపరేషన్‌లో వాళ్ళున్న సందర్భంలో ఒక సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. వీరిద్దరూ కూడాను ఫ్రెండ్స్‌గానే ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరి యొక్క స్నేహాన్ని కాలేజ్‌లో గానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌లో గానీ రూమర్‌గా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ప్రేముందని క్రియేట్ చేస్తారు. దాంతో ఆ రూమర్ కాస్త తిరిగి తిరిగి వీళ్ళ వరకు వస్తుందనమాట. వీళ్ళు ప్రిపరేషన్ హాలిడేస్‌లో ఉన్నారు కానీ, వీళ్ళ వరకు రూమరొచ్చినప్పటికి వీళ్ళకి అప్పటి వరకు ఏమీ మైండ్‌లో లేదు. కానీ ఏదైతే వర్డ్ అనేది వాళ్ళ వరకు చేరిందో, వీళ్ళు ఆ విషయాన్ని కాస్త ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఏ విధంగా మొదలుపెట్టారు? వీళ్ళ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమ? అనే విషయం కోసం ఈ ఆలోచనల వల్ల వీళ్ళు చదవడం పక్కన పెట్టేస్తారు. దీనివల్ల ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఇద్దరూ ఫెయిల్ అవుతారు. ఇందిర వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక ఇందిరని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత రవి కూడాను తన యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కాన్సంట్రేషన్ చేయడం పక్కన పెట్టేసి, ఇందిర కోసం ఆలోచించడం, ఇందిరతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తా ఉంటాడు. దీంతో రవి యొక్క చదువు కూడా పోతుంది. రవి యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల తను పని చేయడం ప్రారంభిస్తాడు. ఇందిర చదువు ఎలాగో పోయింది కాబట్టి తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. తనకు సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. ఇలాగ కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రవి ఒక ఆటో కొనుక్కుంటాడు. రవి తన ఆటో నడిపించుకుంటూ కుటుంబానికి సపోర్ట్‌గా ఉంటాడు. ఇలాగా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు తన ఆటోలో కొంతమంది స్టూడెంట్స్‌ని తను చదువుకున్న కాలేజీకి డ్రాప్ చేయాల్సొస్తది. ఆ ఆటోలో చాలామంది ఉంటారు. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా క్లోజ్‌గా ఉంటాడు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ "బ్రదర్ మీరు లవర్సా?" అని అడుగుతాడు. అలా అడిగేసరికి వాళ్ళు వెంటనే "ఛీ! మేము జస్ట్ ఫ్రెండ్స్" అని సమాధానమిస్తారు. రవి ఒక్కసారి నవ్వుతూ "మీరు స్నేహితులైనప్పటికీ ఈ సమాజం మాత్రం మిమ్మల్ని స్నేహితులుగా చూడదు. జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏ తప్పు చేయం. మనకెలాంటి ఆలోచనలు ఉండవు. కానీ సమాజంలో ఒకరి యొక్క అభిప్రాయాలు అనేవి ఒకరి యొక్క జీవితం పైన ఏ విధంగా ఉంటుందనేది మీకొక ఎగ్జాంపుల్‌గా నేను చెప్పాను. మన యొక్క జీవితం పక్క వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాల పైన మాత్రమే ఆధారపడి నిర్ణయించబడతాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఏదైతే కోల్పోవాల్సింది పూర్తిగా కోల్పోయి మన చేతుల్లో ఏమీ ఉండదో, అప్పుడు మనకి తెలుస్తుంది. ఏం జరిగింది? ఎవరి వల్ల జరిగింది? ఎందుకిలా జరిగింది? అనేది అప్పుడు మనం ఆలోచించడం మొదలుపెడతాం. కానీ, ఈ వయసులో ఉన్నటువంటి పరిణితి అనేది ఆ వయసులో ఉండదు. మన యొక్క అనవసరమైన ఊహల వల్ల, మనం క్రియేట్ చేసే కొన్ని రూమర్స్ వల్ల చాలామంది లైఫ్‌లు అనేవి స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ నిజమే ఉంటే ఉండనివ్వండి. వదిలేయండి. మనకెందుకు ఒకళ్ళ విషయాలు? ఆలోచించండి.